ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తానికి ఈ విధంగా మేమైతే వాటర్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇది ఊటలా కూడా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, ఇది ఊట అయితే. ఇక్కడ అయితే నీళ్ళైతే తీసుకురావడానికి మా వాళ్ళు అయితే రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చరికి ఏంటంటే, మా ఒక గిరిజన ప్రాంతంలో నీటి కొరత అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. నేనైతే ఈరోజు మా ఒక గిరిజన ప్రాంతంలో మేమైతే ఏ విధంగా నీటిని తీసుకొస్తామో అనేది నేనైతే ఈ వీడియోలో చూపేయబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్గా ఉండిపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అయితే అర్థమవుద్ది. మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరైతే చూడగలుగుతారు. సరే, మరి ఇంకైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే మా గిరిజన గ్రామం. చుట్టూ పచ్చని ప్రకృతితో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. మా గ్రామంలో 2 వీధులు, సుమారు 250 ఇళ్ళు ఉన్నాయి. ఈరోజు మనము మా గ్రామంలోని నీటి సమస్య గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళు లేనప్పుడు మేము ఎక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తామో ఈ వీడియోలో చూపిస్తాము. అందరూ కూడాను కర్రలు సమకూర్చుకోవడం, తర్వాత పసుపు తవ్వడం, ఈ విధంగా బిజీగా హడావిడిగా ఉంటారు మన వాళ్ళైతే. ఫ్రెండ్స్ ఇదిగోండి, అక్కడ కింద వెళ్ళాక పైప్ అయితే చూపిస్తాను. మేమైతే ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకున్నాం అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, మీకైతే కనిపిస్తుంటుంది. ఇదే అనమాట మా ఊరికైతే తీసుకెళ్ళిన వాటర్ పైప్ అయితే. చూస్తున్నారు కదా, ఇది చాలా రోజులు అవుతుంది పైప్ అయితే మార్చకుండా. ఈ విధంగానే మొత్తానికి మేమైతే పైపు ఏ విధంగా ఎక్కడ లీకేజ్ వచ్చినా ఈ విధంగా మేమైతే కట్టేసి వాడుతున్నాం. ఇక్కడైనా లీకేజ్లు అయినప్పుడు మేమైతే అలాగే కట్టేస్తూ వాడేస్తుంటాం. ఫ్రెండ్స్, వాటర్ అయితే చాలా తక్కువగానే వస్తాయి. అవైతే మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మొత్తానికి మేమైతే రెండు వీధులు ఈ యొక్క పైపు నుంచి వచ్చే వాటర్ అయితే మేమైతే తినడం జరుగుతుంది. అది చూస్తున్నారు కదా, అదిగోండి కాలువ అయితే ఆ విధంగా అలా ఉందన్నమాట. ఆ డొంక నుంచి పైపు కూడా మేము తెచ్చుకున్న పైపు కూడా ఆ విధంగానే మేమైతే తీసుకెళ్ళాము కాలువ నుంచి. చూడండి, ఇక్కడైతే మీకైతే పైపు కనిపిస్తుంటుంది. ఇదే అనమాట పైపు అయితే అక్కడ వరకు తీసుకెళ్ళింది. చూస్తున్నారు కదా, ఇవైతే మా పొలాలు ఫ్రెండ్స్. ఇవైతే 3 పొలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కింద బాబాయ్ వాళ్ళు అలా ఉంటాయి, ఇటేమో అన్నయ్య వాళ్ళు అలా ఉంటాయి అన్నమాట. నాకు వెళ్ళే దారిలో అయితే కొండ చీపుర్లు అయితే నాకు కనిపించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇవైతే కొండ చీపుర్లు అనమాట. వీటిని మేము సొంతంగానే చేసుకుంటాం. సొంతంగా అంటే కొంతమంది సొంతంగా చేసుకుంటారు, కొన్నిటి దగ్గర అయితే ఈ విధంగానే ఉంటాయి. వాటిని అయితే మేమైతే తెంచేసి చీపురుగా వాడుకోవడం జరుగుద్ది. గాయస్ ఇదిగోండి, మనమైతే దగ్గరలో వచ్చాం. అదిగో మా గ్రామాన్ని పోషిస్తున్న ఊట వాటర్ అయితే చూస్తున్నారు కదా. గాయస్ చూస్తున్నారు కదా, ఇదే మాకు గ్రామం నుంచి మాకు గ్రామానికి అయితే వాటర్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇదిగోండి, మేమైతే చిన్నగా ఈ విధంగా అయితే వాటర్ ఇలా ఉండడానికని మేమైతే ఈ విధంగా కొన్ని అయితే రాయిలు చేసి ఈ విధంగా కట్టుకున్నాము. పైన కప్పు అయితే దేనికి అసలు లేదు. పైన కప్పు అయితే మన వాళ్ళు చేసేసి అలాగే పెట్టేస్తున్నారు. మన వాళ్ళైతే ఇంకా పైన కప్పు అయితే వేయలేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ చూసినట్లయితే మీకు చిన్న పైప్ అయితే కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి అయితే వాటర్ అయితే మా ఊరికి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడి నుంచి మొత్తానికి మేమైతే వాటర్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తానికి ఈ విధంగా మేమైతే వాటర్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఆ పైపులు తెగిపోయినప్పుడు మేము ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తామో ఇప్పుడైతే నేను చూపిస్తాను. 2 ఊటలు అయితే ఉన్నాయి. ఆ ఊటల నుంచి మేమైతే వాటర్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సరే, మనమైతే ఇంకా వెళ్దాం. మనమైతే ఇంకో ఊట దగ్గర రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇదైతే గడ్డ అనమాట. ఇక్కడైతే మన వాళ్ళు బట్టలు ఉతకడానికి కూడా వస్తారు, అలాగే వాటర్ కోసం అని కూడా వస్తారు. అక్కడ చూసినట్లయితే అక్కడైతే ఊట ఉందన్నమాట. అక్కడ వెళ్ళేసి మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను. చాలాసార్లు నేనైతే ఈ యొక్క గడ్డని ఆ యొక్క ఊటని అయితే నేను చాలాసార్లు చూపించాను. ఇదైతే మా ఊరికి నీళ్ళు రాకపోతే మన వాళ్ళైతే
ఇక్కడ కూడా వాటర్ వచ్చి తీసుకురావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జరగదు, వర్షాకాలం అయితే ఆ పైపులు కొద్దిగా ఎక్కడైనా తెగిపోతే ఇక్కడవి వాటర్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట మన వాళ్ళు అయితే. చూస్తున్నారు కదా, ఇదొకటి. ఇంకోటి వచ్చేసరికి అక్కడ కింద అయితే ఉంటుంది. నేనైతే అది కూడా చూపిస్తాను. అది కూడా ఫ్రెండ్స్ మనమైతే ఊరు దగ్గరికి అయితే వచ్చాం. పైన నుంచి కింద వరకు అయితే వచ్చాం. చూస్తున్నారు కదా, అక్కడ మీరు చూసినట్లయితే కొన్ని ఇల్లు కనిపిస్తుంటాయి. ఆ ఊరు పక్కనే ఊట అయితే ఉండడం జరిగింది. కింద అయితే ఉంది. ఇక్కడి నుంచి అయితే ఫ్రెండ్స్ మీరు అక్కడైతే చూసినట్లయితే అక్కడ నుంచి రోడ్ అయితే చాలా జారుతుంది అనమాట. ఆ వర్షాకాలమున అయినప్పటికీ వాటర్ కోసమని మా వాళ్ళైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది. అక్కడ ఇందాక నేను చూపించిన ఆ ఊట అయితే కొద్దిగా దూరంగా ఉంటుంది. ఇక్కడైతే పర్లేదు, దగ్గరగానే ఉంటుంది ఒక ఊట అయితే, కాకపోతే చాలా చిన్నగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే అనమాట ఆ ఊట అయితే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే ఆ ఊట. ఇక్కడ చూస్తే ఇది ఊటలా కూడా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, ఇది ఊట అయితే. ఇక్కడ అయితే నీళ్ళైతే తీసుకురావడానికి మా వాళ్ళు అయితే రావడం జరుగుతుంది. ఇదైతే చాలా చిన్నగానే ఉంది ఊట అయితే. ఇది వర్షాకాలం అప్పుడైతే ఇదైతే కొద్దిగా బాగా చేస్తాము. కొద్దిగా దీని అవసరం లేదు అన్నట్టుగా మేమైతే ఈ విధంగా వదిలేసి ఉన్నాం. కాకపోతే మా ఊరికి వాటర్ రానప్పుడు, ఆ పైపులకు ఏమైనా అయినప్పుడు, తెగిపోయినప్పుడు మాకైతే ఆధారం ఈ ఊటన. ఇందాక నేను చూపించిన ఊట చూశారు కదా, ఈ విధంగా అయితే మేమైతే వాటర్ కోసమని ఆ ఊటకి ఈ ఊటకి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మేమైతే ఊట వాటర్ కోసం మేము పడే కష్టాలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఆ వచ్చే వాటర్ కూడా ఆ పైనుంచి తీసుకొచ్చిన ఆ వాటర్ అసలు చూశారు కదా, చాలా కొద్దిగా వస్తాయి. అవి అయితే మాత్రం సరిపో ఆ నీళ్ళు అయితే. ఇలా ఉంటుంది మా పరిస్థితి అయితే.